శ్రీ రంగనాథ స్వామి సంపూర్ణ సంతాన ప్రాప్తి రస్తు. ఓం బ్రహ్మాది వందే జగదేక వందే రంగే ముకుందే ముదితార విందే శ్రీరంగదేవే నమతాం నమామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం వందే భవభయహారం సర్వలోకైకనాథం. ఓం శ్రీ రంగనాథాయ నమః. ఉదయం 5 గంటల నుండి ఎప్పుడు దేవాలయం తెరిచే ఉంటుంది. భక్తులు ఎప్పటి వచ్చినా వారికి దర్శనం ఇస్తూనే ఉంటాం. శ్రావణ మాసము చాలా ఎక్కువ వస్తుంటారు. ప్రతి శనివారము భక్తులు విరివిగా వస్తుంటారు. వారికి ఏ టైంలో వచ్చినా దర్శనం కల్పిస్తూ సేవలు చేస్తూ వారికి పూజలు చేసి వారిని సంతోషపరిచి భక్తులను సంతోషపరుస్తాం. పాల్గొన మాసము పాల్గొన శుక్ల సప్తమి శుక్ల పంచమి రోజు మొదలయ్యి శుక్ల నవమి వరకు ఉత్సవాలు జరుగుతాయి. వారికి చాలా దూరం నుండి భక్తులు విరివిగా వస్తుంటారు. సంతానం లేని వారికి ఇక్కడ వచ్చి ఔషధం ఇస్తారు. ఔషధం ఇచ్చిన తర్వాత 3 రోజులు ఇక్కడే ఉండి ఆకు తిని పోతారు. పోయి దానికి పత్యం ఉంటుంది, తెల్లజొన్న రొట్టి, ఎల్లిపాయ, 1 నెల సప్పటి అన్నము, సప్పటి పప్పు. వాళ్ళకి ఇక్కడ వచ్చి నిద్ర చేసి పోయినా కానీ సంతానం కలుగుతుంది భక్తులకు. ఒకవేళ మనసులో అనుకున్నా కానీ జరుగుతుంది. మళ్ళీ కొంతమందికి భక్తులు గర్భం పోతుంటుంది 3 నెలల్లోన, నెలన్నర, 2 నెలల్లోన. అటువంటి వారు 3 నెలల్లో ఒకసారి ఇస్తారు ఔషధము, మరియు 7వ నెలలో ఇస్తారు. 7వ నెలలో ఇచ్చి 1 గుళిక చేసి ఇస్తారు. అక్కడ కానిపోయిన తర్వాత ఔషధము పిల్లోనికి పట్టించి, పిల్లకి కానీ పిల్లోనికి కానీ పట్టించి 3 చుక్కలు నోట్లో ఇస్తారు. ఈడ చెట్టు తినిపోయిన తర్వాత ఎటువంటి డోకా లేకుండా, గర్భం పోకుండా అట్లే నిలబడుతుంది. ఇంకా మరియు ఏమన్నా మనసులో అనుకున్న కోరికలు కూడా జరుగుతాయి. ఇక్కడ వచ్చి పుట్టిన తర్వాత సంతానం కలిగిన వారికి స్వామివారి పేరే పెట్టుకున్నాను. రంగనాథ కానీ, రంగస్వామి కానీ, ఏదైనా కానీ రాని అక్షరం కలిసేటట్ల పులికొండ కానీ, రంగస్వామి కానీ, రంగనాథ అని కానీ పేరు పెట్టుకున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి దేశబద్దులో కిలారి ఎద్దుల భాగంలో మొదటి జతగా రంగన గారి జత పూజ కాడిగా డ్రాలో మొదటి జతగా ప్రారంభమవుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని పూజ కాడిగా మొదటి జతగా ప్రారంభమవుతున్నది. దయచేసి వృషభరాజ్ యజమానులందరూ కూడా, కమిటీ సభ్యులందరూ కూడా సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుచున్నారు. పూజ సార్, పూజ అయిపోయింది. పూజ అయిపోతే అందరు సరిపోతారు. ఓకే దయచేసి కొంచెం కింద కొట్టండి అబ్బా, మాకు దర్శనం నానిపోతుంది. ఓకే
ఆశమాషి కాదు. అయిపోయింది.